కు సంబంధించినది. దేవుని కృపను బట్టి చతుర్వేదాలు నా దగ్గర ఉన్నాయి. అందులో చాలా స్పష్టంగా ఒక పశువు బలియాగాన్ని గురించి క్లియర్గా రాస్తాడు. రకరకాల యాగాలు ఉన్నాయి. అశ్వమేధం, రాజసూయం, వాజపేయం, నరమేధం, గోమేధం, అజామేధం, పురుషమేధం. మేధము అంటే వధించబడుట. అర్థమైందా? అజామేధం అంటే ఏంటి తెలుసా? అజ అంటే మేక అని అర్థం. అలాగే అజ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. అ అంటే లేనిది, జ అంటే జన్మ. అజమేధము అంటే మేకను వధించటం అనే ఒక అర్థం వస్తుంది. మళ్ళీ అజమేధం అంటే అసలు జన్మే లేనివాడు మన నిమిత్తం జన్మెత్తి వధింపబడాలి అనే అర్థం వస్తుంది. అజ అంటే జన్మ లేనివాడు లేదా జన్మ లేనిది. ఆ అంటే లేనిది, జ అంటే జన్మ అన్నారు. ఉదాహరణకి